వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. పార్టీ నేతలు వరుసగా పార్టీని విడుతున్నారు. ముగ్గురు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య పార్టీకి రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయడం ఆ పార్టీకి పెద్ద దెబ్బగానే చెప్పుకోవచ్చు. తాజాగా వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే ఉడా మాజీ చైర్మన్ ఎస్ఏ రెహమాన్ వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపించారు. ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ ముస్లింల ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం ఎంతో చేస్తుందని చెప్పారు. పాలనలో వైసీపీ అన్ని విధాలుగా విఫలమైందని విమర్శించారు. ఎంసెట్ పరీక్షలను కూడా సక్రమంగా నిర్వహించలేకపోయిందన్నారు. అందుకే ఎన్నికల్లో వైసీపీని ప్రజలు దూరం పెట్టారని, వైసీపీలో తాను ఇమడలేకపోతున్నానన్నారు. అందులో చదువు కూడా చాలా తక్కువ ఉంటుంది. 10th క్లాసు పాస్ అవ్వాలనేటప్పటికి చాలా తక్కువ మందికే ఆ ఫలాలు తగ్గినాయి. అవి కూడా చెప్తే మేము ఏం చేస్తామా, ఆయన ఒక మంచి కార్యక్రమం చేయాలని పెట్టాడన్నారు. సరే, నేను వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించే పరిస్థితి నాకు లేదు, ఎప్పుడు చేయలేదు. గత ప్రభుత్వానికి భిన్నంగా ఈరోజు నేను వచ్చిన తర్వాత ప్రజలకి ఒక భరోసా ఇచ్చాడు. ప్రశాంతమైన వాతావరణంలో ఆంధ్రప్రదేశ్లో ప్రజలు జీవించడానికి కావలసిన పరిస్థితుల్ని నేను ఏర్పరుస్తాను అని ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు భరోసా ఇవ్వటం, తర్వాత నేను ఫారూక్ గారు కూడా పర్సనల్గా మాట్లాడి ముస్లిమ్స్ కార్యక్రమాలన్నీ నేను తప్పకుండా చేస్తాను, ఈ 5 ఏళ్లలో వాళ్ళ కార్యక్రమాలు చేద్దాం, నువ్వు వాళ్ళతో అందరితో చెప్పి వచ్చే నెలలో మంచి మీటింగ్ పెట్టండి అని కూడా చెప్పారు. నేను ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆ కార్యక్రమాలు మొదలు పెడతాం. ఈరోజు గతంలో రోషిని అనేది ఒక పథకం ఉండేది తెలుగుదేశం హయాంలో. అలాగే దుకాన్ మకాన్ అనేది ఉండేది. అంటే ప్రజలు, మధ్యతరగతి పేద ప్రజలు ఏదైనా షాప్ పెట్టుకొని వాళ్ళ జీవితం దాని మీద ఆధారం చేసుకొని బతకడానికి ఆ రోజుల్లో లోన్స్ ఉండేవి. ఇప్పుడు ఏమైపోయిందంటే అన్ని లోన్స్, అన్ని కులాలు మతాల వాళ్ళ లోన్స్ రద్దు చేసి నవరత్నాల్లో భాగంగా పెట్టేశారు. అది జనరలైజ్ చేసేసారు. దాని వలన ముస్లింలు అన్ని వర్గాలు అభివృద్ధి కుంటుపడింది, ముస్లింల సంక్షేమం కూడా కుంటుపడిందని చాలామంది ముస్లింల భావన. ఈ పరిస్థితుల్లో మేము ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో నడుస్తూ ఉందో ఆ ప్రభుత్వాన్ని ఎక్కువ మంది ముస్లింలు విశాఖపట్నంలో దాని మద్దతు తెలపడానికే మీ ద్వారా ఈ మీటింగ్ పెట్టాం. అందులో పరిపాలనా దక్షుడు, తర్వాత రాజకీయం అనేది కక్ష సాధింపుగా పెట్టుకుంటే కుదరదండి. నేను మీకు అంటే మీరు యంగ్స్టర్స్ కాబట్టి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నెహ్రూ గారి హయాంలో ఎక్కడో చివరిలో ఉంటే వాజ్పేయి అప్పుడు చాలా యంగ్స్టర్, వాజ్పేయిని పిలిచి తోడు తీసుకెళ్ళి భుజం మీద చెయ్యేసి నువ్వు ఎప్పటికైనా పెద్ద లీడర్ అవుతాయని చెప్పిన ఘనత, అంటే ఆ రోజుల్లో నాయకుల్లో అలా ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. వ్యక్తిగతంగా కక్షలు కార్పణ్యాలు ఎక్కువైపోయి మనం ఎందుకు వచ్చాం ఈ గవర్నమెంట్లోకి, ప్రజల సంక్షేమం చూడాలి అనేది మర్చిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలా కక్షలు చేసుకోవడం అనేది వ్యక్తిగతంగానే కాకుండా మా కమ్యూనిటీలో కూడా మాకు చాలా బాధ కలిగించింది. ఏదేమైనా సరే నేను